గిరియమ్మవ్వ వారి కుటుంబంలో నలుగురు గవర్నమెంట్ ఉద్యోగస్తులే. గిరియమ్మవ్వ చేసిన పూజల ఫలితమే ఒకే కుటుంబంలో ముగ్గురు పోలీసులు, ఒక గవర్నమెంట్ టీచర్ అయ్యేలా చేసింది. పెట్టి పుట్టడం అనేది గిరియమ్మవ్వ కుటుంబం నుండి పుట్టింది అనుకోవచ్చు. పెద్దలు చేసిన పుణ్యాలు తిరిగి తిరిగి మనల్నే చేరుతాయి అనడానికి ఈ నలుగురు ఉద్యోగస్తులే సాక్ష్యంగా చెప్పవచ్చు. తినడానికి తిండి లేని స్థాయి నుండి వ్యవసాయం చేస్తూనే అన్నదానం చేసే స్థాయికి చేరుకొని గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించుకొని దేశ సేవ చేసే స్థాయికి ఎదిగిన గిరియమ్మవ్వ వారి కుటుంబం. గిరియమ్మవ్వ వారి కుటుంబం అంటే ఆ గ్రామంలో ప్రత్యేక స్థాయి. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లా సిరుగుప్ప తాలూకా ఉప్పరహొసల్లి అనే గ్రామంలో 1915 సంవత్సరంలో గిరియమ్మవ్వ జన్మించింది. గిరియమ్మవ్వకు ఆ కాల సాంప్రదాయం ప్రకారం చిన్న వయస్సులోనే పెళ్లి చేసేశారు. పెళ్ళి అయినప్పటికీ నుండి ఆ గిరియమ్మవ్వకు చాలా కష్టాలు అనుభవించాల్సి వచ్చింది. తినడానికి తిండి లేదు. ఒక పూట అన్నం తింటే ఇంకో పూట పస్తు ఉండటం, ఎన్నో రాత్రులు కేవలం మంచినీళ్లు త్రాగే గడుపుతూ ఉంది. ఆ సమయంలో గిరియమ్మవ్వకు ఒక బాబు పుట్టాడు. ఆ బాబుకు నారాయణ గౌడ అని నామకరణం చేస్తుంది. నారాయణ గౌడ్ పుట్టిన కొద్ది రోజులకే గిరియమ్మవ్వ భర్త మరణించాడు. గిరియమ్మవ్వకు చిన్న వయస్సులో పెళ్లి కావడం, చిన్న వయస్సులోనే సంతానం కావడం, దానికి తోడు పేదరికం, అంతేకాకుండా భర్త మరణించాడు. అన్నీ కష్టాలే. ఆ కష్టాలలో గిరియమ్మవ్వకు తన మీద తాను ఆత్మవిశ్వాసం పెట్టుకొని ప్రతిరోజు దేవుణ్ణి పూజించడం ప్రారంభించింది. గిరియమ్మవ్వ పూజలు ఫలించి ఆమెకు ఆ కాలంలో ఒక 100 రూపాయలు అందించాడు. దానిని ఆ గిరియమ్మవ్వకు తినడానికి తిండి లేకపోవడం వల్ల కొడుకు పాలివ్వడానికి రొమ్ము పాలు కూడా రావడం లేదు. కొడుకు ఏడుపును చూసి తట్టుకోలేక దేవుడు వరం రూపంలో ఇచ్చిన 100 రూపాయలను ఖర్చు పెట్టేసింది. మళ్ళీ పూజలు చేసింది. దేవుడు కలలో వచ్చి, నేను దాన్ని ఇంట్లో భద్రంగా దాచాలి అని ఇచ్చాను అని చెప్పాడు. కానీ ఆ కష్టాన్ని గమనించిన దేవుడు మరో 100 రూపాయలు ఇచ్చి దీన్ని ఒక డబ్బాలో వేసి పూజించు అని చెప్పి మాయమయ్యాడు. అప్పటి నుండి గిరియమ్మవ్వకు డబ్బులు రావడం మొదలయ్యాయి. కొడుకు అయినటువంటి నారాయణ గౌడ్ పెద్దవాడు అయ్యాడు. గిరియమ్మవ్వకు నారాయణ గౌడ్ ఇద్దరు కష్టపడి ఆ కాలంలో ఒక్క 2.5 ఎకరాలు భూమి సంపాదించారు. గిరియమ్మవ్వ తాను బ్రతకడమే కాదు, ఆ ఊరిలో నలుగురికి సహాయం చేసే స్థాయికి ఎదిగింది. గిరియమ్మవ్వ నారాయణ గౌడ్ పెళ్లితో పాటు మరో ఇద్దరికి కూడా ఆ కాలంలోనే ఈమె సొంత ఖర్చులతో పెళ్లి కూడా చేసింది. గిరియమ్మవ్వ యొక్క భక్తి జనాలను సేవ చేయడం, దానం చేయడం, అన్నదానం చేయడం లాంటివి అని కూడా నారాయణ గౌడ్ చూస్తూ పెరిగాడు. గిరియమ్మవ్వ 24 నవంబర్ 1994 సంవత్సరంలో మరణించింది. నారాయణ గౌడ్ మరియు సతీమణి మూకమ్మ అనే దంపతులకు 7 మంది కొడుకులు పుట్టారు. ఆ 7 మంది కూడా నారాయణ గౌడ్ మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఆయన తల్లి పడ్డ కష్టాలను గుర్తు చేసుకుంటూ తన కొడుకులకు చెప్తూ తన 7 కొడుకులను మంచి క్రమశిక్షణలతో పెంచుతున్నాడు. గిరియమ్మవ్వ ఇచ్చిన 2.5 ఎకరాలతో పాటు ఇంకా ఎక్కువ భూమిని సంపాదించి ఒక ట్రాక్టర్ కొని ఆ ఊరిలోనే పెద్ద కుటుంబం, పెద్ద ఆస్తి, అంతేకాదు దాన ధర్మాలలో నారాయణ గౌడ్ను ఆ ఊరిలో అంటే ఆ ఉప్పర వసల్లి గ్రామంలో లేని విధంగా బ్రతుకుతున్నాడు. నారాయణ గౌడ్ ఇంట్లో ఎప్పుడూ కూడా పాలు, పెరుగు, మజ్జిగ సమృద్ధిగా ఉండేవి. నారాయణ గౌడ్ ఆ పాలు, పెరుగు, మజ్జిగతో ఊరందరికీ ఉచితంగా దానం చేసేవాడు. నారాయణ గౌడ్ అమృతం లాంటి పాలు, మజ్జిగ లాంటివి దానం చేయడం వల్ల ఆయన కుటుంబంలో పాటు ఆస్తి, అంతస్తులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. నారాయణ గౌడ్ ఇంట్లో పెళ్లి జరుగుతుంది అంటే ఆ ఉప్పర వసల్లి గ్రామంలోనే ఏ ఒక్కరూ కూడా పొయ్యి అంటించేవాళ్ళు కాదు. గిరియమ్మవ్వ చేసిన పుణ్యం మరియు దాన్నే అనుసరించి దానం చేస్తున్న నారాయణ గౌడ్ దాన ధర్మాల పుణ్యం వల్ల ఉప్పర వసల్లిలోనే ఒక స్థాయిలో పెరుగుతూ ఉంది గిరియమ్మవ్వ వారి నారాయణ గౌడ్ కుటుంబం.
నారాయణ గౌడ్ అంత పెద్ద ఆస్తి అంతస్తులు సంపాదించినా కూడా కొంచెం కూడా గర్వం ఉండకుండా అందరికీ సహాయం చేస్తూనే ఉన్నాడు. ఇంటికి వచ్చిన వారెవరైనా సరే అన్నం తినిపించకుండా పంపరు. అంత పెద్ద ఆస్తి ఉన్నా కూడా నారాయణ గౌడ్ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు కూడా నేర్పించాడు. నారాయణ గౌడ్ 7 కొడుకుల్లో 6 మంది కూడా ఎస్ఎస్ఎల్సి 9th వరకు చదివి వ్యవసాయంలో స్థిరపడిపోయారు. నారాయణ గౌడ్ కొడుకులకు పెళ్లి చేసినా ఏమి చేసినా కూడా ఉమ్మడి కుటుంబంలోనే ఉండేది. నారాయణ గౌడ్ ప్రోత్సాహం, ఆ ఇంట్లో మంచి వాతావరణం, పెరిగిన తన చిన్న కొడుకు మనవల్లో కూడా అందరి మాదిరిగా సెలవు దినాల్లో వ్యవసాయ పనులకు వెళ్తూ అదే గ్రామంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్కు వెళ్ళి చదువుకుంటున్నారు. నారాయణ గౌడ్ చిన్న కొడుకు అయినటువంటి హనుమేష్ బాగా చదివి ముందుకెళ్తున్నాడు. ఈశ్వర్, మంజునాథ, వెంకటేష్ ఈ మనవళ్ళు కూడా వాళ్ళు చిన్నాన్నను చూసి బాగా చదువుకుంటున్నారు. నారాయణ గౌడ్ చిన్న కొడుకు అయినటువంటి హనుమేష్ బీటెక్ పూర్తి చేసి రిజర్వ్ పోలీస్ ఇన్స్పెక్టర్గా జాబ్ తెచ్చుకున్నాడు. హనుమేష్ చదువు అంతా కూడా సొంత గ్రామం అయినటువంటి ఉప్పరవస్తలిలో 1 నుండి 8 వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు. 9వ తరగతి నుండి 10వ తరగతి వరకు కేవీఎం స్కూల్ అయినటువంటి తెక్లకోటిలో పూర్తి చేశాడు. పియూసీలో సైన్స్ గ్రూప్ తీసుకుని వికేజీ పియు కాలేజ్లో పూర్తి చేశాడు. బీటెక్ ఆర్వైఎంఈ కాలేజ్ బళ్ళారిలో 2013లో పూర్తి చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవుతున్నాడు. బగళ్ళు చదివి 2015లో మంచి ర్యాంక్ తెచ్చుకొని రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్గా జాబ్ సంపాదించుకున్నాడు. హనుమేష్ సార్ గారు మొదట 5 సంవత్సరాలు బెంగళూరులో పనిచేశారు. హనుమేష్ సార్ గారు వారి పనితనం, స్కిల్స్ మరియు ఆయన యొక్క టాలెంట్ వల్ల 2020 సంవత్సరంలో రిజర్వ్ పోలీస్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ పొంది ప్రస్తుతం 2023లో సిగ్గావి తాలూకాలో డ్యూటీ చేస్తున్నారు. నారాయణ గౌడ్ యొక్క మనవడైనటువంటి వెంకటేష్ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువు పూర్తి చేసి గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి తర్వాత బీఈడీ కూడా పూర్తి చేశాడు. ఎంఏ హంపి యూనివర్సిటీలో పూర్తి చేశాడు. తర్వాత ఎంఏ 2015 పూర్తి చేసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి బాగా కష్టపడి చదివి స్కూల్ టీచర్గా సెలెక్ట్ అయ్యారు. వెంకటేష్ సార్ గారు ప్రస్తుతం సిరుగుప్ప తాలూకాలో గోస్వాలా గ్రామంలో టీచర్గా పనిచేస్తున్నారు. తర్వాత నారాయణ గౌడ్ మనవడు మంజునాథ్ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువు పూర్తి చేసి గవర్నమెంట్ పియూసీ కామర్స్ తీసుకొని పియూసీ పూర్తి చేశాడు. 2014లో బీటెక్ డిగ్రీ గవర్నమెంట్ ఫస్ట్ గ్రేడ్ కాలేజీలో పూర్తి చేశాడు. 2016లో విఎస్కే యూనివర్సిటీలో అంటే బళ్ళారిలో ఎంకామ్ పూర్తి చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు రాసి 2016లో పోలీస్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాడు. మంజునాథ్ సార్ గారు మొదట మైసూర్లో పోస్టింగ్ వచ్చింది. మైసూర్లో 7 సంవత్సరాలు జాబ్ చేస్తూనే అంటే డ్యూటీ చేసుకుంటూ రెస్ట్ సమయంలో మరియు రాత్రి సమయంలో ఎక్కువగా మేల్కొని కష్టపడి చదువుతూ ఉండేవాడు. అలా కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాసి రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యారు. మంజునాథ్ సార్ గారు ప్రస్తుతం కానిస్టేబుల్ నుండి ఎగ్జామ్స్ రాసి రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యి బీజాపూర్లో పదవి బాధ్యతలు తీసుకొని అక్కడ ప్రస్తుతం అంటే 2023లో ఆర్ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. నారాయణ గౌడ్ మనవడు ఈశ్వర్ 1st నుండి 7th వరకు సొంత గ్రామంలో అంటే ఉప్పరవస్తలిలో గవర్నమెంట్ స్కూల్లో చదువు పూర్తి చేసి 8th నుండి 10th వరకు కేవీఎం స్కూల్లో తెక్కులకోటిలో చదివారు. పియూసీలో కామర్స్ తీసుకుని వికేజీ పియు కాలేజీలో పూర్తి చేశాడు. తర్వాత బీకామ్ డిగ్రీ గవర్నమెంట్ ఫస్ట్ గ్రేడ్ కాలేజ్లో 2014లో పూర్తి చేశాడు. తర్వాత ఈశ్వర్ 2015లో నంద్యాలలో బ్యాంకింగ్ కోచింగ్ వెళ్ళి ప్రిపేర్ అయ్యి రాశాడు, కానీ రాలేదు. బ్యాంక్ ఎగ్జామ్స్ రాసే ముందు అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాడు, కానీ మంచి మార్కులు రాలేదు. ఈశ్వర్ 2015 నుండి 2016లో 2 సంవత్సరాల చాలా నిరుత్సాహంతో లోనైపోయాడు. మళ్ళీ తనకు తాను మోటివేట్ చేసుకుంటూ తన అన్నలు మరియు చిన్నాన్న మోటివేట్ ద్వారా బలం పెంచుకొని
కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాసి 2017లో కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యారు. మొట్టమొదట చిత్తూరు దుర్గంలో పనిచేశారు. తర్వాత బదిలీ అయ్యి ప్రస్తుతం 2023లో చిత్తూరు దుర్గ డిస్టిక్లో మొలకల్మూరులో పనిచేస్తున్నారు. ఈశ్వర్ సార్ గారు పనిచేస్తున్నప్పుడు ఈశ్వర్ సార్ గారు కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతూ ఉండేవారు. రీసెంట్గా ఆర్ఎస్ఐ ఎగ్జామ్ రాశారు. కానీ కొన్ని బాధాకరమైన సంఘటనల వల్ల సెలెక్ట్ కాలేకపోయాడు. మోవా అన్ని సమస్యలు చుట్టుముట్టినప్పుడు సమస్యలను చూసి కృంగిపోకుండా అవకాశాలను మాత్రమే చూసింది. అదేవిధంగా తన కొడుకు అయినటువంటి నారాయణ గౌడ్కు కూడా కష్టాలను చూపించి కష్టపడేటట్లు మానసికంగా శారీరకంగా దృఢంగా తయారు చేసింది. నారాయణ గౌడ్ కూడా నాకు 7 మంది సంతానం, నేనెలా బ్రతకాలి అని, వారిని ఏ విధంగా పెంచాలి అని సమస్యల గురించి మాత్రమే ఆలోచించి ఉంటే ఇప్పుడు తన కొడుకు తన మనవళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించేవాళ్ళు కాదు. పోలీస్ అయిన ఈశ్వర్ సార్ గారు కానీ, సబ్ ఇన్స్పెక్టర్ అయిన మంజునాథ్ సార్ కానీ, టీచర్ అయిన వెంకటేష్ సార్ కానీ, రిజర్వ్ పోలీస్ ఇన్స్పెక్టర్ అయిన మహేష్ సార్ కానీ, మాది పెద్ద కుటుంబం, మా నాన్న వాళ్ళు వ్యవసాయం చేస్తారు, మేము కూడా మా తాత నాన్నల్లాగా వ్యవసాయం మాత్రమే చేస్తాము అని సమస్యలను చూస్తూ ఉంటే జాబ్స్ సాధించేవాళ్లే కాదు. నారాయణ గౌడ్ మూకమ్మతో పాటు కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కూడా ఉమ్మడి కుటుంబంలోనే ఉంటూ కలిసి మెలిసి అన్యోన్యంగా ఉంటున్నారు. నారాయణ గౌడ్ మూకమ్మ కూడా ఎల్లప్పుడూ కొడుకులకు, కోడళ్లకు, మనవళ్లకు, మనవరాళ్లకు స్కూల్ దినాల్లో సెలవులు ఉంటే వ్యవసాయ పనులకు పిలుచుకొని పోయేవాళ్ళు. నలుగురు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయినప్పటికీ కూడా వీలైనప్పుడల్లా వ్యవసాయ పనులు, ఇంట్లో అమ్మ నాన్నలకు సహాయంగా ఉంటున్నారు. గిరియమ్మవ్వ వారి కుటుంబం అంచెలంచెలుగా ఎదిగారు కాబట్టి వీరికి ఆత్మవిశ్వాసం ఉంది కానీ అహంకారం లేదు. గిరియమ్మవ్వ కుటుంబ సందేశం ఏంటంటే, మనం చేసిన పాపం వల్లో లేదా మన నాన్నలు, తాతలు, ముత్తాతలు చేసిన పాపాల కర్మాల వల్లో మనకు కష్టాలు, బాధలు ఉండవచ్చు. కానీ ఆ కష్టాల కడలి నుండి తేరుకొని ఇప్పటి నుంచైనా పుణ్యకార్యాలు చేయడం మొదలు పెడితే మిగిలిన ఈ శేష జీవితం మరియు మన పిల్లలకు అయినా సరే మంచిగా సుఖ సంతోషాలతో, ఆరోగ్యంతో, మంచి ఉద్యోగాలతో ఉంటారని ఆమె జీవితంలో చెబుతుంది. అంతేగాని మనకు జరిగిన అన్యాయానికి తోడు మరింతగా దిగజారి ఇంకా పాపాలు చేస్తే మన భవిష్యత్తుతో పాటు మన పిల్లల భవిష్యత్తు కూడా నాశనం అవుతుందని చెబుతుంది. మనకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనపై మనకు నమ్మకం పెట్టుకొని దేవుని మీద భారం వేసి ముందడుగులు వేస్తూనే ముందుకెళ్ళాలి. చిన్న కష్టం వచ్చినా, పెద్ద కష్టం వచ్చినా జీవితం ముగిసినట్లు కాదు. సుఖ సంతోషాలతో ఉంటూ కోటీశ్వర్లు అయినంత మాత్రాన మన జీవితం బాగుపడినట్లు కాదు. కష్టాలు, సుఖాలు అనేవి దారిలో వచ్చే మలుపులు లాంటివి అంతే. గిరియమ్మవ్వ తన భర్త చిన్నప్పుడే చనిపోయినా కూడా తన కొడుకు అయినటువంటి నారాయణ గౌడ్ అన్ని రకాల కష్టాలకు అలవాటు పడేటట్లు పెంచింది కాబట్టే నారాయణ గౌడ్, మూకమ్మ దంపతులు కూడా తమ కుమారులు 7 మందిని బాధ్యతలతో పెంచి వారికి విద్యాబుద్ధులు కూడా నేర్పించారు. ఇప్పుడు మనం స్కూల్లో కానీ, కాలేజీలో కానీ విద్యార్థులను చూస్తూ ఉంటాం. డబ్బులు దండిగా ఉంటే గర్వం తలకెక్కి ఆకాశాన్ని తాకుతుంది. డబ్బులు లేక పేదరికంలో ఉంటే నిరాశ, నిస్పృహానికి లోనై బాధతో కన్నీటి చుక్కలను నేలకు రాలిస్తుంటారు. కానీ ఈ రిజర్వ్ పోలీస్ ఇన్స్పెక్టర్ కానీ, టీచర్ కానీ, సబ్ ఇన్స్పెక్టర్ మరియు పోలీస్ మాత్రం డబ్బులను కేవలం వంటలలో ఉప్పును మనం ఎలా అయితే అవసరానికి తగ్గట్టు ఏ విధంగా వాడుతున్నామో ఆ విధంగానే వాడుకొని ఉన్నారు. కానీ డబ్బు ఉందని పొంగలేదు, డబ్బు లేదని కృంగలేదు. ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు మంచి ఉద్యోగాలలో, మంచి స్థాయిలో
ఎదుగుతారనే ఆశతో డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా అప్పు చేసి మరీ చదివిస్తున్నారు. మరి మనం ఏం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. నాన్న, అమ్మ నాకు ఏది కావాలి, అమ్మ అది కావాలి, అమ్మ నాకు ఇది కావాలి అని అడిగే ముందు తల్లిదండ్రుల స్థాయిని, స్థోమత గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? నువ్వు ఖర్చు పెట్టే ముందు అమ్మా నాన్న పరిస్థితిని గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? నువ్వు లగ్జరీగా జీవితం గడపాలనుకుంటున్నావా? ఖచ్చితంగా లగ్జరీగా జీవితం గడుపు. కానీ మీ అమ్మా నాన్న సంపాదించి పెట్టిన డబ్బుతో కాదు, నువ్వు సంపాదించి లగ్జరీగా జీవితం గడుపు. సార్ కానీ, మంజునాథ్ సార్ కానీ, వెంకటేష్ సార్ కానీ, హనుమేష్ సార్ కానీ చదువుతున్నప్పుడు వారి తల్లిదండ్రులు చెమటోడ్చి కష్టపడి సొమ్ముతో పాటు వారి యొక్క సొంత శక్తియుక్తులతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నెగ్గడానికి ఎంత శ్రమ అవసరమో అంతకు మించి కష్టపడి శ్రమనే ఆయుధంగా, టైంనే పెట్టుబడిగా వాడి నలుగురు గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించుకున్నారు. అంతేకాదు ఒక పక్క ఉద్యోగం చేస్తూనే తమ సొంత సంపాదనలతో పై చదువులు చదవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ ఈశ్వర్ సార్ కానీ, మంజునాథ్ సార్ కానీ, వెంకటేష్ సార్ కానీ, హనుమేష్ సార్ కానీ తమ యొక్క ప్రతిభను చూపిస్తూనే ప్రమోషన్స్ కూడా పొందుతున్నారు. పుణ్య కుటుంబంలో పుట్టిన పురుషోత్తములు వీరే. ఇప్పుడు మనం కొంతమంది తల్లిదండ్రులను చూస్తూ ఉంటాం. విలువలను పెంచుకోకుండా, తమ పిల్లలకు విలువలు పంచకుండా లక్షలు డబ్బులు మాత్రమే ఖర్చు పెట్టి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో, కార్పొరేట్ కాలేజీలో అంటూ డిస్టిక్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్ మార్క్స్ అంటూ తెప్పిస్తున్నారు. కానీ ఒక గవర్నమెంట్ ఉద్యోగం కానీ లేదా ఒక పెద్ద స్థాయిలో ఉండాలంటే చదువుతో పాటు అమ్మ, నాన్న, తాత, ముత్తాతలు చేసిన పుణ్యాలు కూడా అవసరమని గిరియమ్మవ్వ కుటుంబంలో జరిగిన యథార్థ కథ ద్వారా మనకు తెలుస్తుంది. ఈ పోలీస్ సార్ కానీ, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ కానీ, టీచర్ కానీ, రిజర్వ్ పోలీస్ ఇన్స్పెక్టర్ కానీ రైతు కుటుంబంలో పుట్టి రైతు పని చేస్తూనే బాగా చదివి దేశ సేవకై శిక్షణ ఇచ్చే ఉద్యోగంతో పాటు రక్షణ కల్పించే పోలీస్ ఉద్యోగాలు సంపాదించిన హనుమేష్ సారు, వెంకటేష్ సార్ కానీ, మంజునాథ్ సార్ కానీ, ఈశ్వర్ సార్ కానీ దేవుళ్ళ పేర్లతో ముడిపడి ఉన్న వీళ్ళే ప్రత్యక్ష సాక్ష్యం. ఈశ్వర్ గారు, మంజునాథ్ గారు, వెంకటేష్ గారు మరియు హనుమేష్ గారు వీరు బీకామ్, ఎంకామ్, బీఈడి, బీటెక్ పూర్తి చేసుకుని కేవలం 1-2 సంవత్సరంలోనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివి జాబ్ తెచ్చుకున్నారంటే వీరు చదువుతున్నప్పటి నుంచి పడ్డ కష్టాలు మనం మాటలతో వర్ణించలేము.